ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యే నమ. శ్రీమాత్రే నమో నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమో నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమ. క్రీం మహాకాళికాయ నమో నమ. ద్రాం దత్తాత్రేయాయ నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వాటి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, వాటి ప్రభావం వల్ల అదృష్ట యోగం ఏ రకంగా వస్తుంది, అష్టైశ్వర ప్రాప్తి ఏ రకంగా వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే, ప్రధానంగా శుక్రుడి యొక్క మార్పు నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా తెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడి సంచారం జరుగుతుంది. కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం, ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క రవి బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రవి యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క తులారాశిలో సంచారం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే బుధుడంతా కూడా ఈ యొక్క వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. అంగారకుడి సంచారం కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంచారం అంతా కూడా ఇక్కడ కన్యా రాశిలో సంచారం చేస్తున్న శుక్ర భగవానుడు అంతా కూడా నవంబర్ 3వ తారీఖు రోజునంతా కూడా నీచ స్థానం నుంచి తన స్వచ్ఛేత్రమైన తులారాశికి ప్రవేశం చేస్తున్నాడు. తన స్వచ్ఛేత్రమైన తులారాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగవానుడు అంతా కూడా రవితో పాటు, అంటే సూర్య భగవానుడితో పాటు కలయికతో ఉంటాడన్నమాట. 18వ తారీఖు దాకా జరుగుతుంది ఈ యొక్క గ్రహ గోచారం అంతా కూడా. ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు ప్రధానంగా నీచ స్థానం నుంచి బయటపడి తన స్వంత ఇల్లైన తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వాళ్ళ జాతకరీత్యా గ్రహబలం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచార రీత్యా ఒక గ్రహ యొక్క స్థితిగతి వల్ల వాళ్ళకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడానికి కానీ, అదృష్ట యోగం కలిసి రావడానికి కానీ, ఆకస్మిక ధనాభం సిద్ధించడానికి కానీ ప్రధానంగా శుక్రుడి యొక్క గోచార ఫలితాలంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది. శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి స్వరూపంగా, మహాలక్ష్మి అనుగ్రహం కోసం అని చెప్పేసి ప్రధానంగా శుక్రుడి ఆరాధన చేయడం వల్ల మీకంతా కూడా స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరి జాతకంలో అంతా కూడా శుక్ర భగవానుడు కొంచెం బలహీన పడి ఉంటే కనుక ప్రధానంగా శుక్ర భగవానుడు అంతా కూడా యోగకరంగా మీకు ఉండడానికి కారణమవుతుంది. భోగభాగ్యాలకు కారణం, ప్రధానంగా చూసుకుంటే అఖండమైన సుఖ జీవితానికి కారణమవుతుంది. ఈ యొక్క అన్యోన్య దాంపత్యానికి కారణమవుతుంది. శుక్ర భగవానుడు అంతా కూడా ప్రధానంగా వ్యాపారంలో మార్పులు కలగాలన్నా, వ్యాపారంలో మంచి కీర్తి గణించాలన్నా, సంఘంలో గౌరవం పెరగాలన్నా, వ్యాపారాన్ని విస్తారం చేసుకోవాలన్నా, వ్యాపారంలో అష్టైశ్వర్య యోగం రావాలన్నా శుక్ర భగవానుడు కారణమవుతాడు. ప్రధానంగా శుక్ర భగవానుడు అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఈ యొక్క ఫలితాల్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహగోచారంలో వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కొన్ని గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా శని భగవానుడి దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద పడుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే వృషభ రాశి మీద పడుతుంది. ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం కర్కాటక రాశిలో ప్రవేశం చేసి డిసెంబర్ 5వ తారీఖు దాకా ఈ యొక్క ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం 48 రోజుల దాకా, అంటే మనకి డిసెంబర్ 5వ తారీఖు దాకా ఈ యొక్క 48 రోజుల దాకా ఈ యొక్క అతిచారంలో సంచారం జరిగిన తర్వాత మళ్ళీ తిరోగమనం జరిగి మిథున రాశిలో ప్రవేశం చేసి జూన్ 14వ తారీఖు దాకా ఉంటారన్నమాట. 2026 జూన్ 14వ తారీఖు దాకా ఉంటారు. ఈ యొక్క మిథున రాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది. మళ్ళీ యథాస్థానానికి మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ రకంగా సంచారం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పుకోబోయే విషయం అంతా కూడా శుక్ర భగవానుడు మార్పు అంతా కూడా తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి శుభ కార్యక్రమాలు జరుగుతాయి, ఈ యొక్క అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుందా, వ్యాపారంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి, వ్యాపారంలో అంతా కానీ, ఉద్యోగంలో కానీ, వివిధ వ్యాపారంలో కానీ, కుటుంబ సమస్యల్లో ఉన్న వాళ్ళైనా కానీ ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అష్టైశ్వర్య యోగం సిద్ధించాలి, అదృష్ట యోగం కలిసి రావాలి, రాజ్యయోగం కలిసి రావాలి అంటే కనుక శుక్ర భగవానుడికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి, నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా నవంబర్ నెల మనకంతా కూడా కార్తీక మాసానికి నవంబర్ 20 దాకా అంతా కూడా కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసంగా చెప్పడం జరుగుతుంది. మాసంలో కల్లా ఉత్తమమైన మాసం, శ్రేష్టమైన మాసం అని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా
శివకేశుల యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైంది. ప్రధానంగా ఎవరైతే కనుక శివపార్వతుల ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారు, పరమేశ్వరుడికంతా ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, ప్రధానంగా చూసుకుంటే నారికెల జలంతో కానీ, శుద్ధోదకంతో, గంగా జలంతో కానీ, భస్మోదకంతో కానీ ఎవరైతే అభిషేకం చేసుకుంటారో అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా మారేడు దళాలతోటి ఈ యొక్క లక్షపత్రి పూజ అనేది కార్యక్రమం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో చేస్తూ ఉంటారు. అటువంటి దివ్యమైన కార్యక్రమం అంతా కూడా పుణ్య కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. మహాలక్ష్మి ప్రీతికరంగా మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి అర్చన విధానం చేయించుకోవడం వల్ల నిత్యమంతా కూడా మహాలక్ష్మి దేవికి అంతా కూడా స్త్రీ సూక్త విధానంగా యజ్ఞాధికృతులు ఆచరించడం వల్ల, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. ప్రధానంగా గోమాత సేవ ఎవరైతే నిత్యమంతా కూడా చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా ఆకస్మిక ధన లాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారీత్యా శుక్రుడి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. మకర రాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు వల్ల అదృశ్య యోగం ఏ రకంగా కలిసి వస్తుందో తెలుసుకోవడం జరుగుతుంది. ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తే కనుక మహాలక్ష్మి కరుణా కటాక్షాలు లభిస్తూ ఉంటాయి. వ్యాపారంలో లాభాలు గణించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి మార్పు అంతా కూడా తులారాశిలో ప్రవేశం చేస్తున్నారు. రవి భగవానుడితో పాటు కలయిక ఈ యొక్క నవంబర్ 18వ తారీఖు దాకా ఉంటుంది. తద్వారా మీకంతా కూడా విపరీత లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా ఉచ్చ స్థానంలో మీకంతా కూడా బృహస్పతి యొక్క శుభవీక్షణ రాశి మీద పడడం వల్ల అదృష్టి యోగము, ఆకస్మిక ధన లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కనుక శివపార్వతుల కళ్యాణం ఈ మకర రాశి జాతకులంతా కూడా కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడా శివపార్వతుల కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన దీర్ఘ సుమంగళి యోగము, సౌభాగ్యము, వంశాభివృద్ధి, పుత్ర పౌత్రాది సమృద్ధి, అఖండ పుణ్యయజ్ఞాది ఫలితాలు, అగ్నిష్టోమ, వాజపన, శంతపన, బ్రహ్మయజ్ఞాది, శతసహస్ర అశ్వమేధ యాగాది కార్యక్రమాలు, అధిరాత్రి యాగాది కార్యక్రమాలు చేసుకున్న ఫలితం అంతా కూడా శాంతి కళ్యాణం అంటారు. దీన్నంతా కూడా శివపార్వతుల కళ్యాణం అంతా కూడా కార్తీక మాసంలో మీరంతా కూడా పూజ చేయించుకోవడం వల్ల, కార్తీక మాసంలో శివపార్వతుల కళ్యాణంలో అంతా కూడా పాల్గొనడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. అన్నాభిషేకం చేయించుకోవడం కానీ, లక్షపతి పూజ చేయడం వల్ల మీకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని ఆచరించడం వల్ల మాసాంతంలో మీకంతా కూడా పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల మంచి శుభవార్తలు వింటూ ఉంటారు. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. వ్యాపారంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది. స్త్రీలకు విశేషంగా దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించడానికి ఈ యొక్క మాసంలో అఖండమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి స్త్రీలకు విశేషంగా అంతా కూడా ఈ మాసంలో అంతా కూడా అఖండ పుణ్యప్రాప్తి కలగడానికి శుక్రుడి మార్పు వల్ల స్త్రీ కారకుడైన శుక్రుడు అంతా కూడా అఖండ సౌభాగ్యాన్ని ప్రసాదించే విధంగా మారుతున్నాడు కావున రాజయోగం సిద్ధిస్తుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారికి ప్రీతికరంగా, మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామర పూలతోటి, మారేడు దళాలతోటి అర్చన విధానం చేసుకోవడం, శ్రీసూక్త విధానంగా, మూలమంత్ర సహితంగా సంపుటితంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు విశేషంగా పౌర్ణమి వేళల్లో ఆచరించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. శివపార్వతుల కళ్యాణం ఆచరించడం, దీపదానం చేయడం, శాలిగ్రామ దానం చేయడం అదృష్ట యోగం కలిసి రావడానికి, లక్ష్మీనారాయణ కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల మీకంతా కూడా వంశాభివృద్ధి కలగడానికి, శీఘ్ర కళ్యాణ యుగం సిద్ధించడానికి, మకర రాశి జాతకులకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరంగా తులసిమాలను ప్రతినిత్యం కూడా సమర్పించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ప్రధానంగా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. మాసాంతంలో మంచి శుభవార్తలు వింటారు. మాసాంతంలో మీకంతా కూడా శుక్రుడు బృహస్పతి అనుకూలత వలన మీకంతా కూడా అఖండ లాభాలు, వ్యాపారంలో లాభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క టెక్స్టైల్ రంగంలో వాళ్ళు కానీ, సినీ రంగంలో వాళ్ళకి కానీ మంచి శుభవార్త వినడానికి, మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు నవంబర్ 25 తారీఖు తర్వాత మంచి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ప్రారంభించుకోండి. అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఖడ్గమాల స్తోత్ర పఠనం చేసుకోవడం, శివపార్వతుల కళ్యాణం ఆచరించడం అదృష్టయోగానికి కారణమవుతుంది. శ్రీమాత్రే నమః.